ఇంగ్లీష్ రాకుండా రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు అన్న రేవంత్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా అంటే, సమర్థిస్తామని 40%, సమర్థించమని 53%, ఏమో చెప్పలేమని 3% అంటున్నారు. సో వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు ఒక విషయంలో మాత్రం చాలా క్లారిటీతో ఉంటాడు. తను ఓటుకు నేటు కేసులో పట్టుబడి దొంగని ముద్ర వేసుకొని అది అందరు జనాలు మర్చిపోతుంటే, నేను ఢిల్లీకి అప్పుల కోసం పోతే చెప్పుల కోసం వచ్చిన దొంగను చూసినట్టు చూస్తున్నారని ఆయనే తన మీద దొంగ అనే ముద్ర వేసుకున్నాడు. అసలు ఆయన ఎవరు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దొంగ అని అనలేదు. ఇది ఎవరు ఆయనకైనా చెప్పుకున్నాడు. అప్పుడు కనీసం ఓటుకు నోటు అనేది ఉండే, ఇప్పుడు చెప్పుల దొంగగా తనకు తానే ముద్రేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన ఇంగ్లీష్ గురించి కూడా ఎవ్వరు మాట్లాడతలేరు. వాస్తవానికి రాష్ట్ర ప్రజలకు కావాల్సింది నీకు ఇంగ్లీష్ వస్తుందా, హిందీ వస్తుందా, తెలుగు వస్తుందా కాదు, నీకు పరిపాలించడం వస్తుందా రాదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వస్తుందా రాదా, సమస్యలో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడం వస్తుందా రాదా, ప్రభుత్వ ప్రతిష్టను పెంచడం వస్తుందా రాదా, ఈ విషయాల మీద జనం దృష్టి ఉంటుంది. కానీ ఈయన ఏం చేశాడు, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆడ విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఏంది పెద్ద ఇంగ్లీష్ చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ చదువుకుంటేనే పరిపాలించడం సాధ్యం, ఏది అది పెద్ద అది ఒక నాలెడ్జ్ కాదు, అది కేవలం భాష మాత్రమే, కమ్యూనికేషనే అని గొప్ప స్పీచ్ ఇచ్చాడు. సో మరి నిజంగానే తనకు ఇంగ్లీష్ రాదని ఇవ్వడం లేదు, ఆయనకైనా చెప్పుకున్నాడు నాకు ఇంగ్లీష్ రాదు కానీ పరిపాలించవచ్చు అన్నాడు. కానీ ఇంగ్లీష్ రానోళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చా, వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తారా, వాళ్ళకంత ఏంది దానివల్ల ఫలితాలు వస్తాయా, మరి ఈయన ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు కదా, మనం అని పోల్ పెడితే 12,000 మంది పాల్గొన్నారు. ఆయన చెప్పింది కరెక్టు, ఏంది అంటే ఇంగ్లీష్ రానోళ్ళు సరిగ్గా పరిపాలించలేరు అంటున్నారు. ఏది 53%. రేవంత్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారంటే సమర్థించమంటారు. ఇంగ్లీష్ రాకపోయినా పరిపాలించవచ్చు అన్నదాన్ని మేము సమర్థించము, పరిపాలించే వాడికి ఇంగ్లీషు రావాలి అంటున్నారు. సో గతంలో లేదు ఈ ట్రెండు, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మయం అయిపోయింది. సో అనవసరంగా తనకు తానే ఒక ముద్రలు వేసుకుంటున్నారు. ఎవరు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి దొంగ ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు నాకు చదువు రాదు, ఆయన మళ్ళీ ఇంగ్లీష్ రాదంటే ఆయనే విద్యాశాఖ మంత్రి. ఓవైపు ప్రపంచమంతనం ఇంగ్లీష్ వెంట పరిగెత్తుతున్నది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని పెంచుతున్నారు, ఇంగ్లీషు మీడియం వాళ్ళకే ఏంది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే, నాకు ఇంగ్లీష్ రాకపోయినా మీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, పాలించవచ్చు, పెంచి పోషించవచ్చు అని ఆయన చెప్పడాన్ని తీవ్రంగా జనాలు 53% మంది వ్యతిరేకిస్తున్నారు.